హాయ్ హలో అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ శ్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్. అక్షరార విందం పార్ట్ 14తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇచ్చి కథ మరింత మందిలోకి రీచ్ అయ్యేలా చేయడం మీ ధర్మమయ్యారు. అక్షర గురించి ఇప్పుడిప్పుడే మీకు తెలుస్తుంది కదా, ముందు ముందు ఇంకా తెలుస్తుందిలేండి. ఇంకా కథలోకి వెళ్దాం. తన స్నేహితులతో మాట్లాడిన విషయం ఆ సాయంత్రం అక్షర ఇంట్లో కూడా చెబుతుంది. అంత కష్టం ఎందుకురా, ఆ డబ్బులేవో మనం హెల్ప్ చేస్తాం కదా అని అంటారు శేషు గారు. మీరు హెల్ప్ చేయరని కాదు నాన్న, ఫ్రెండ్స్గా మేము సొంతంగా ఏదో ఒకటి చేసి ఇవ్వాలని నాకు అనిపించింది. అవకాశం ఉంది కదా, కళ్యాణం ఉంది కాబట్టి, జాతర జరుగుతుంది కాబట్టి దాన్ని వాడుకోవాలి అనుకుంటున్నాను. అది కాక ఈ ముసలి నాకు ఏమొచ్చు ఏమొచ్చు అంటుంది కదా, ఇలా ఒకళ్ళకి హెల్ప్ చేయడం వచ్చు అని చూపించాలి ఈ ముసలమ్మకి అని సావిత్రమ్మ బొక్కలు లాగుతూ అంటుంది. హెల్ప్ చేయడం మన రక్తంలోనే ఉందిలే, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ కాదు. కొత్త విషయం ఏమన్నా చెప్పు అని అంటారు సావిత్రమ్మ. నాకు టీ వచ్చి పెట్టడం అని నీకు తెలుస్తుంది ముసలి, నువ్వే రోజుకి నా స్టాల్లో ఒక 50 టీలు తాగు అని అక్షర నవ్వుతూ అంటుంది. అప్పుడు ఇంక బాత్రూంలో కూర్చోవడమే అవుతుంది నా పని అని అంటారు సావిత్రమ్మ. ఐడియా బాగానే ఉంది కానీ మనవరాల, 5 రూపాయల టీకి ఎంత సంపాదిస్తావు నువ్వు ఆ 3 రోజులకి? అది వాళ్ళకి ఏ మూలకొస్తుంది అని అడుగుతారు నాయుడు గారు. దానికి ఒక ఐడియా ఉందిలే తాత, టీ రేటు 10 రూపాయలు పెడుతున్నాను. అదీ కాకుండా ఓ ప్లాన్ కూడా ఉందిలే, ఎంతో కొంత వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను అని అంటుంది అక్షర. 10 రూపాయలు పెడితే తాగడానికి ఎవరొస్తారు? ఎక్కడ ఫ్రీగా దొరుకుతుందని చూసే జనాలు ఉంటే మనకి అని అంటారు సావిత్రమ్మ. రుచి బాగుంటే వాళ్ళే తాగడానికి వస్తారు. చూద్దాంలే, ఏదో ప్రయత్నం చేస్తున్నాను, చూద్దాం అదెంతవరకు సక్సెస్ అవుతుందో అని అంటుంది అక్షర. మంచి పని కోసం చేస్తున్నప్పుడు ఆ దేవుడు కూడా మీకు సాయం చేస్తారులే. ఏ ప్లేస్ కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకో అని అంటారు శేషు గారు. ఓకే నాన్న, రేపొచ్చి సెలెక్ట్ చేసుకుంటాను అని అంటుంది. అనుకున్నట్టుగానే తర్వాత రోజు వెళ్ళి అందరికీ కనిపించే విధంగా ఉండే ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటుంది అక్షర. అదే ప్లేస్ కావాలని మల్లేష్ కూడా గొడవ పెడతాడు కాసేపు. ఇన్ని సంవత్సరాలు నువ్వు పెట్టుకుంది వేరే చోటు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో చేస్తానంటే ఎందుకు పోటీకి వస్తున్నావు అని పెద్ద మనుషులు అడుగుతారు. ఈ సంవత్సరం నేను అదే అడగాలని అనుకున్నాను, అంతలోనే ఈవిడగారు వచ్చారు పోటీకి అని అంటాడు మల్లేష్. ఇంతకుముందు అది ఎవరూ వాడలేదు, ఖాళీగానే ఉండేది. అప్పుడు లేని ఐడియా ఇప్పుడు అక్షర అడగగానే వచ్చిందా నీకు? అది అక్షరకి ఇవ్వడానికి మేమందరం ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాం. నువ్వు ఇంకో దగ్గర సెలెక్ట్ చేసుకో, లేదా ఎప్పుడు పెట్టుకునే దగ్గర పెట్టుకో అని అక్షరకి అనుమతి ఇచ్చేస్తారు. నన్ను దాటి నువ్వెలా సక్సెస్ అవుతావో నేను చూస్తానులే అంటాడు మల్లేష్. ఎక్కువ చేసావంటే నువ్వు కళ్యాణం అన్ని రోజులు ఈ ఊర్లోనే ఉండకుండా చేస్తా అని అంటుంది అక్షర. చూద్దాం ఎవరేం చేయగలరని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మల్లేష్. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా, ఏదైనా చేయాలని చూస్తాడు ఎదవ అని శేషుగారు అక్షరతో అంటారు. ఏడ్చాళ్లే, వాడికంత ధైర్యం ఎక్కడుంది, ఏదో చిన్న చితక ప్రయత్నాలు చేస్తాడు, వాడి సంగతి నేను చూసుకుంటానులే నాన్న అని అంటుంది అక్షర. కళ్యాణం కోసం అందరూ బిజీ అయిపోతారు ఊర్లో. చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడంలో మునిగిపోతారు. గుడికి రంగులు వేయించి గుడిని అందంగా ముస్తాబు చేస్తారు. కళ్యాణం 5 రోజుల దగ్గరికి వచ్చేస్తుంది. అక్షర తను అనుకున్నది చేయడం కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటుంది. నేను కూడా హెల్ప్ చేస్తానులే మనవరాల, స్టాల్లో డబ్బుల దగ్గర నేను కూర్చుంటాను అని అంటారు సావిత్రమ్మ. నువ్వు వచ్చిన జనాలతో కబుర్లు చెప్పుకోవడమే సరిపోతుంది, డబ్బులు కూడా తీసుకో, మర్చిపోతావు. నువ్వు వద్దులే అమ్మా, తాతయ్య కూర్చుంటారు అని అంటుంది అక్షర. ఓవే, హెల్ప్ చేస్తానన్నా కూడా వద్దన్నావుగా అని మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది సావిత్రమ్మ. నాకు ఊర్లో పనులుంటాయి కదరా, వచ్చిన పెద్ద మనుషులను అందరినీ పాలకరించడం అది, నేనెక్కడ కూర్చోడం అవుతుంది, మీ నానమ్మనే కూర్చొనివ్వచ్చుగా అని అంటారు నాయుడు గారు. ఊరికినే అన్నానులే తాతయ్య, కూర్చోడానికి ఎవ్వరూ అవసరం లేదు, మేం చూసుకుంటాంలే అని
అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్షర. ఊరు వెళ్ళాలి అని వర్క్ మొత్తం కంప్లీట్ చేసేస్తాడు అరవింద్. మేనేజర్ని, ప్రాజెక్ట్ ఇన్ఛార్జిని పిలిచి అన్ని బాధ్యతలు అప్పచెప్తాడు. నేను అక్కడి నుంచి మేనేజ్ చేస్తాను. నేను లేను కదా అని అసలు అశ్రద్ధ చేయొద్దు ఎవరు. నేను లాగిన్లోనే ఉంటాను. ఏదైనా ఇంపార్టెంట్ అయితే వెంటనే నాకు కాల్ చేయండి అని చెబుతాడు అరవింద్. ఓకే సార్, మేము జాగ్రత్తగా చూసుకుంటాం అని అంటారు వాళ్ళిద్దరూ. నరేష్ని కూడా పిలిపించి తనని వాళ్ళిద్దరికీ పరిచయం చేసి, మీకు ఏదైనా అత్యవసరం అనిపిస్తే తనని కాంటాక్ట్ చేయండి, మీకు అందుబాటులోనే ఉంటాడు అని చెబుతాడు అరవింద్. వారం రోజులకే ఇన్ని బాధ్యతలు అప్పగిస్తున్నావా అని నరేష్ నవ్వుతూ అడుగుతాడు. చిన్న ఛాన్స్ కూడా తీసుకోకూడదు నరేష్. మనం ఎదుగుతున్నాము అంటే మనల్ని పడగొట్టాలని చూసే వాళ్ళు కూడా ఎక్కువ మంది తయారవుతారు. యజమాని లేడు అని తెలిస్తే ఛాన్స్ తీసుకోవడానికి కొంతమంది రెడీగా ఉంటారు. అందుకే నేను అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అనుకుంటున్నాను. నేను అసలు లేను అనే అనుమానం ఎవరికీ రాకూడదు అని చెబుతాడు మేనేజర్కి. ష్యూర్ సార్, మేము జాగ్రత్తగా చూసుకుంటాం అని అంటారు. చిన్న తేడా వచ్చినా మాత్రం నాలో ఇంకో మనిషిని చూస్తారు. మీరది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాడు అరవింద్. ఇంటికి వచ్చిన అరవింద్ని చూసి, లగేజ్ మొత్తం ప్యాకింగ్ అయిపోయింది, నీదే అవ్వలేదు, ఇప్పుడు ఓకేనా, ప్యాక్ చేయడానికి రమ్మంటావా రూమ్కి అని అడుగుతారు దేవి గారు. రేపు ఈవినింగ్ అమ్మా మన ఫ్లైట్. ఇప్పుడు నేను చాలా టైర్డ్గా ఉన్నాను. ఈ రాత్రికి వదిలే, రేపు ఉదయాన్నే లేచి సర్దొచ్చు. అయినా వారం రోజులు ఉండడానికి కావలసిన బట్టలు సర్దుకోవడానికి ఎంత టైం పడుతుంది అని అంటాడు అరవింద్. ఓకే, నీ ఇష్టం, రేపు ఉదయాన్నే సర్దుదాం అని ఫ్రెష్ అయ్యరా, భోజనం చేద్దాం అంటారు దేవి గారు. ఆ రాత్రి డిన్నర్ చేసేసి పడుకుండిపోతారు అందరూ. ఉదయాన్నే అరవింద్ చెప్పినట్టు తన లగేజ్ ప్యాకింగ్ చేసేస్తారు. దేవి గారు దర్శి వెళ్ళి షాపింగ్ చేసేస్తారు కొన్ని. ఇండియాలో దొరకనివేమీ లేవమ్మా. ఇక్కడి నుంచి మోసుకుపోనవసరం లేదు. చాక్లెట్స్ ఒక్కటి తీసుకుంటే చాలు. ఓ షాపింగులు తెగ చేస్తున్నారు లగేజీ వెయిట్ పెంచడానికి అని అంటాడు అరవింద్. అక్కడ దొరకవని కాదు అరవింద్, అమెరికా నుంచి వచ్చారుగా, ఏం తెచ్చారు అన్నట్లు చూస్తారు కొంతమంది. ముఖ్యంగా మీ చిన్నత్త, మా బాబాయ్ వాళ్ళ పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు ఏం తెస్తానా అని. అందుకే ఈ షాపింగ్. ఈవినింగ్ ఫ్లైట్ టైం అవడంతో ఇక బయలుదేరదామా అని అంటారు ధర్మాగారు. అప్పుడే ధర్మాగారి ఫ్రెండ్ సురేష్ వాళ్ళు వస్తారు అక్కడికి. ఓకేరా, మీరు కూడా వస్తున్నారు కదా ఇండియా, అక్కడికి వచ్చాక కాల్ చేయండి, అడ్రస్ చెప్తాను, కళ్యాణానికి వద్దురు కానీ అని అంటారు ధర్మగారు. ఓకే మరి, హ్యాపీ జర్నీ అని చెబుతాడు సురేష్. థ్యాంక్ యూ అని స్టార్ట్ అవుతారు ధర్మగారు వాళ్ళు. అరవింద్, నేను నిన్ను చాలా మిస్ అయిపోతాను అని గారంగా మెలికలు తిరుగుతూ అంటుంది పూజ. ఊరి దీని వేషాలు, ఏం తిరుగుతున్నావే, తిరగాల్సిన వాళ్ళు మాత్రం తిరగటం లేదు అనుకుంటుంది దర్శి. అరవింద్ పూజ వైపు చూడను కూడా చూడడు. అందరూ స్టార్ట్ అయి ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. చెక్ ఇన్ అన్నీ అయిపోయాక ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో ఫ్లైట్ ఎక్కుతారు అరవింద్ వాళ్ళు. ఇండియా రావడానికి ఫ్లైట్ గాలిలోకి లేస్తుంది. దేవి వాళ్ళు బయలుదేరారంట, ఫ్లైట్ కూడా ఎక్కుతున్నామని ఎక్కే ముందు ఫోన్ చేసింది. హైదరాబాద్లో దిగి డైరెక్ట్గా గన్నవరం ఫ్లైట్ ఎక్కి గన్నవరం వచ్చేస్తారంట. కేశవ్ వాళ్ళు కూడా అదే ఫ్లైట్కి ఎక్కుతారంట, అక్కడికి కారు పంపించాలి అని హడావుడి చేసేస్తారు సావిత్రమ్మ. వాళ్ళు ఫ్లైట్ ఎక్కింది ఇప్పుడే, హైదరాబాద్ రావడానికి రేపు రాత్రి అవుతుంది. అక్కడి నుంచి గన్నవరం రావడానికి ఇంకో గంట పడుతుంది. ఇప్పుడు నుంచి కాలు నిలబడట్లేదు కదా నీకు, వెళ్ళి గన్నవరం ఎయిర్పోర్ట్లో కూర్చో, ఇప్పుడు నుంచే గొడవ వదిలిపోద్ది, మా బుర్ర తినకుండా ఉంటావు అని అంటుంది అక్షర. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి సావిత్రమ్మ హడావుడి అంతా ఇంత కాదు. కూతురు కుటుంబం, చిన్న కొడుకు కుటుంబం మొత్తం వస్తున్నారు ఇంటికి. వాళ్ళ కోసం గదులు మొత్తం క్లీన్ చేయమని పని వాళ్ళని పురమాయిస్తుంది సావిత్రమ్మ.
పైన ఉన్న 4 గదుల్లో అక్షర ఒక్కతే ప్రజెంట్ పైన ఉంటుంది. అరవింద్ వస్తే అక్షర ఆపోజిట్ రూమ్లో ఉంటాడు ఎప్పుడు. ఆ రూమ్లో ఇంకెవ్వరిని ఉండనివ్వొద్దని ముందే ఆర్డర్ వేస్తాడు. అసలు ఆ గదిలోకి క్లీన్ చేయడానికి పనివాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళడమే తప్ప మామూలుగా ఆ రూమ్ డోర్ కూడా తెరవరు. మిగిలిన రూముల్లో అక్షర తమ్ముడికి ఒకటైతే ఇంకొకటి గెస్ట్ రూమ్గా ఉంచేస్తారు. అక్షర తమ్ముడు రూమ్లోనే వచ్చినప్పుడల్లా అక్షిత తమ్ముడు కూడా అడ్జస్ట్ అవుతాడు. గెస్ట్ రూమ్లో అక్షిత ఉంటుంది. దర్శి వచ్చిన 4 రోజులు అక్షర రూమ్లోనే ఉంటుంది. కింద ఉన్న 4 గదుల్లో పెద్దవాళ్ళది ఒక రూమ్ అయితే శేషు గారు వాళ్ళది ఒక రూము. 2 గదులు పర్మనెంట్గా, ఒకటి దేవి గారు వాళ్ళకి, ఒకటి కేశవ్ గారు వాళ్ళకి అని నిర్ణయం చేసేస్తారు. వచ్చినప్పుడు అదే రూముల్లో ఉంటారు వాళ్ళు అందరూ కూడా. అప్పటికే వాళ్ళు వస్తున్నారని పిండి వంటలన్నీ రెడీ చేస్తారు భాగ్యలక్ష్మి గారు. ఉదయాన్నే వంటల లిస్టు కూడా చెబుతుంటే అప్పుడు వరకు ఆవిడ హడావుడి అంతా చూసిన అక్షర, ముసలి కొద్దిగా తగ్గు, వాళ్ళు వచ్చేది రాత్రికి, ఇప్పటి నుంచి వంటలు చేసుకొని ఏం చేసుకుంటావు, సాయంత్రం వండితే సరిపదా, మరీ ఏదో కొత్త చుట్టాలు వచ్చినట్టు నీ హడావుడి ఎక్కువైపోయింది అని అంటుంది. అంతా మీ అమ్మ ఒక్కతే చేసుకోవాలి కదా, నువ్వేమైనా హెల్ప్ చేసే రకానివా? కాదు, అన్నీ ఒకేసారి తను మాత్రం ఏం చేసుకుంటుంది. అందుకే ఇప్పుడు కొన్ని కూరలు వండేసి పక్కన పెట్టేస్తే సాయంత్రానికి ఏమీ పాసిపోవు కదా అని అంటారు సావిత్రమ్మ. కానీ నీ చిన్న కోడలు చదివి పెట్టారు అని అంటుంది. అవసరమా మాకు? అయినా అన్ని రకాలు ఎందుకు? ఒక్కరోజు వండి వెళ్ళేవాళ్ళు కాదు వాళ్ళు, 10 రోజులు ఇక్కడే ఉంటారు, రోజు ఒక రకం వండి పెట్టొచ్చు అని అంటుంది అక్షర. మీ నాయనమ్మకి ఆత్రం ఎక్కువలేమ్మా, ఆమె స్థిమితంగా ఉండదు, మనల్ని వండనివ్వదు అని అంటారు నాయుడు గారు. సరే, నేను నా పని చూసుకొని వస్తాను అని అక్షర బయలుదేరుతుండగా, అమ్మ అక్షర, సాయంత్రం ఎయిర్పోర్ట్కి మన ఇద్దరం వెళ్ళాలి అని అంటారు శేషు గారు. నేనెందుకు నాన్న, మీరు రాజు వెళ్ళండి 2 కార్లు తీసుకొని అని అంటుంది అక్షర. రాజు ఇవాళ రేపు రావడం లేదమ్మా, వాళ్ళ ఆవిడకేదో బాగాలేదంట, సిటీలో హాస్పిటల్లో ఉన్నారు. రాత్రి ఫోన్ చేసి చెప్పాడు. ఇవాళ అరవింద్ వాళ్ళు వస్తున్నారని ఇంకో డ్రైవర్ని ఎవరినైనా చూడమని కూడా అడిగాను, కానీ ఎవ్వరూ అందుబాటులో లేరంట. రేపు విజయవాడలో అధికార పార్టీ మీటింగ్ వల్ల క్యాబులు కూడా ఉండవు, మీరే వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. మొత్తం అన్ని క్యాబులను పార్టీ వాళ్ళు బుక్ చేసేసుకున్నారు, డ్రైవర్లు కూడా ఎవరూ దొరకరు అని చెప్పాడు. అందుకే ఒక కారు వాళ్ళకి సరిపోదు కదా, 2 కార్లు తీసుకొని వెళ్ళాలి మనం, కాబట్టి నీకు తప్పదు డ్రైవింగ్ అని శేషు గారు నవ్వుతూ అంటారు. నా వల్ల కాదు నాన్న, ఇంకా టైం ఉంది కదా, ఎవరైనా దొరుకుతారేమో చూడు అని అంటుంది అక్షర. మా బంగారం కదూ, ఎవరూ దొరకలేదమ్మా, నేను ఆల్రెడీ చాలామందికి చెప్పి చూశాను. మరీ అన్ని క్యాబ్లు ఏం లేకుండా ఉండవులే నాన్న, ఎయిర్పోర్ట్ అన్నాక ఒకరిద్దరైనా ఉంటారు కదా, నువ్వు ఒకటి వేసుకువెళ్ళి క్యాబ్ బుక్ చేయొకటి. లేదమ్మా, ర్యాలీ ఉందంట, అదేమన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్నా, వచ్చే డబ్బులు వదులుకొని అక్కడ కాపు కాసి ఉండడానికి, పైగా అక్కడ దిగిన ఎవరైనా సొంత వెహికల్లోనే వెళ్ళిపోతారు, క్యాబ్ బుక్ చేసుకునేది ఎవరున్నారు, అందులోనూ బాగోదు కదరా, అంత దూరం నుంచి వారు వస్తున్నప్పుడు మనం కనీసం ఎయిర్పోర్ట్ వరకు కూడా వెళ్ళకపోవడం పద్ధతి కాదు కదా, ఎంత అరగంట జర్నీ మనకి అని అంటారు శేషు గారు. సర్లే అని తన పని చూసుకోవడానికి వెళ్ళిపోతుంది అక్షర. కథ కొనసాగుతుంది. ఇక అరవింద్ని తీసుకురాబోతున్నాను. బావా భారతల మధ్య టామ్ అండ్ జెర్రీ యుద్ధం ఎలా ఉంటుందో చూడడానికి రెడీ అయిపోండి. మరి అక్షర ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళక తప్పడం లేదు. అక్కడి నుంచే మొదలవుతుందా వీళ్ళ టామ్ అండ్ జెర్రీ యుద్ధం, చూద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.